మీరా హాస్పిటల్‌లో కుప్పకూలి ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. తర్వాత భూమి గగన్‌కి తినిపిస్తూ ఉంటే, ఆ షాపతను అక్కడికొచ్చి, "అమ్మా ఏమైందమ్మా? నీ భర్తకి నువ్వు తినిపిస్తున్నావు. అతడెందుకు తినట్లేదు?" అని ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే, "అది మా ఆయనకి చేతులకి దెబ్బలు తగిలాయి. తినలేకపోతున్నాడు. అందుకే నేను తినిపిస్తున్నాను బాబాయ్" అని భూమి చెప్తుంది. "అమ్మ, భర్తకి ఇలా దెబ్బలు తగిలినప్పుడు భార్య తల్లిగా తినిపిస్తూ ఉంటుంది. మీ జంట చూడముచ్చటగా ఉంది. మీరు ఇలాగే చాలా సంతోషంగా ఉండాలి తల్లి. నిండు నూరేళ్ళు చాలా సంతోషంగా ఉండాలి" అని దీవించి అతను వెళ్తాడు. ఇక భూమి, గగన్ ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ తింటూ ఉంటారు. అప్పుడే సూర్య వాళ్ళు వెతుక్కుంటూ అక్కడికి వస్తారు. ఎక్కడ తప్పించుకున్నారు వీళ్ళు? అస్సలు వదలకూడదు అని అనుకుంటూ వస్తూ ఉంటే, అక్కడ తింటున్న భూమి, గగన్‌ని సూర్య చూసేస్తాడు. రివాల్వర్‌లని గురిపెట్టి కానిస్టేబుల్స్ జాగ్రత్తగా రండి పట్టుకుందాం అని వస్తూ ఉంటే, ఆ షాప్‌లో ఉన్న మిగతా తింటున్న వాళ్ళందరూ కూడా పోలీసుల్ని చూసి పరుగులు పెట్టి పారిపోతూ ఉంటారు. ఏమైంది వీళ్ళు ఇలా వెళ్ళిపోతున్నారు అని భూమి వాళ్ళ వైపు చూస్తూ వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక పోలీసులు రివాల్వర్‌లని గురిపెట్టి ఎస్పీ సూర్య వస్తూ ఉండటంతో, "భూమి రా భూమి వెళ్దాం పారిపోదాం" అని గగన్ అరుస్తాడు. దాంతో భూమి, గగన్ మెల్లగా అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతూ ఉంటే, సూర్య అస్సలు వదలకుండా "రేయ్ ఆగండ్రా" అంటూ తరుముకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే భూమి, గగన్ చాలా దూరం పారిపోతారు. కనిపించట్లేదే అని అనుకుంటూ సూర్య వెతుకుతూ ఉంటాడు. తర్వాత మీరా దగ్గరికి ఒక కానిస్టేబుల్ వచ్చి, "మేడం, మీరు కేపీ గారి గురించి బాధపడిన అవసరం లేదు. మేము సెక్యూరిటీ బాగా కూడా పెంచేశాము. ఎవరు వచ్చి కేపీ గారిని ఎవరు ఏమీ చేయలేరని" చెప్పటంతో సరేనని మీరా అంటుంది. తర్వాత నక్షత్ర మీరా దగ్గరికి వస్తుంది. "ఏంటి నక్షత్ర, మీ అమ్మ నాకు తోడుగా ఉంటుందనుకుంటే లేదు. ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇప్పుడా వచ్చేది" అని మీరా ఏడుస్తూ ఉంటుంది. "అయ్యో అత్తయ్య, నేనిప్పుడు వచ్చేసాను కదా! ఇక మీరు ధైర్యంగా ఉండండి" అని నక్షత్ర చెప్తుంది. "మీ మామయ్య చూడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో" అని మీరా ఏడుస్తూ ఉంటే, "ఇదంతా కూడా ఆ గగన్ వల్లే కదా ఇలా జరిగింది. చూసావా ఇప్పుడు గగన్ వల్ల ఎంత ఘోరం జరిగిపోయిందో" అని నక్షత్ర అంటే, "అవును, గగన్ మరి ఇంత నీచానికి దిగుతాడని నేను అస్సలు అనుకోలేదు. తండ్రిని చంపేస్తాడని నా ముందే చెప్పాడు. కానీ ఇలా నిజంగానే చంపటానికి చూస్తాడని నాకు ఇప్పుడే అర్థమైంది. ఆ గగన్‌ని అస్సలు వదిలిపెట్టకూడదు" అని మీరా అంటే, "ఇప్పుడు పారిపోయాడు కదా" అని నక్షత్ర అంటుంది. "అవును, వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. వాడికి శిక్ష పడేలా చేయాలి. అస్సలు వదిలిపెట్టకూడదు" అని మీరా అంటోంది. "గగన్‌ని ఒక విధంగా మనం పట్టుకోవచ్చు అత్తయ్య. ఆ గగన్‌ని అస్సలు వదిలిపెట్టకూడదు. ఆ భూమి, గగన్ ఇద్దరు ఒకటే. ఇప్పుడు నువ్వు శారద మీద కంప్లెయింట్ ఇవ్వు అత్తయ్య. అప్పుడు ఆ శారదని అరెస్ట్ చేయించామే అనుకో, అమ్మ కోసమైనా వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు మనం గగన్‌ని పట్టుకోవచ్చు" అని నక్షత్ర చెప్పటంతో, "అలాగే, నువ్వు చెప్పింది చాలా బాగుంది. ఆ శారద మీద కూడా నేను కంప్లెయింట్ ఇస్తాను. ఆ తల్లి కొడుకుల్ని అస్సలు వదలకూడదు" అని మీరా అంటుంది. "అయితే నేను చెప్పినట్లు కంప్లెయింట్ లెటర్ రాయి అత్తయ్య" అని ఒక పేపర్ పెన్ ఇస్తుంది. నక్షత్ర చెప్తూ ఉంటే మీరా రాస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ కంప్లెయింట్ ఇస్తే శారదని అరెస్ట్ చేస్తారు. అప్పుడు శారద కోసం ఆ గగన్ వస్తాడు. అప్పుడు గగన్‌ని ఎన్‌కౌంటర్ చేయటానికి మమ్మీ చెప్పిన ప్లాన్ ప్రకారం చాలా ఈజీ అవుతుంది" అని నక్షత్ర మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే చెర్రీ అక్కడికొచ్చి, "అమ్మా ఏం చేస్తున్నావు?" అంటూ రావటంతో, "చూసావా మీ నాన్న ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో. ఎప్పుడు గగన్ అన్నయ్య, ఆ శారద అంటూ వెళుతూ ఉంటావు. ఇప్పుడు వాళ్ళ వల్లే మీ నాన్నకి ఈ పరిస్థితి" అని మీరా ఏడుస్తూ ఉంటుంది. "అమ్మ, అసలు అన్నయ్య ఏ తప్పు చేయలేదు. అన్నయ్య ఇలాంటి పని చేసేవాడు కానే కాదు" అని చెర్రీ అంటే, "రేయ్ ఇదంతా చూస్తూ కూడా నువ్వు మళ్ళీ ఇలా ఎలా మాట్లాడుతున్నావు? ఆ గగన్ గాడే యాక్సిడెంట్ చేయించాడు. చంపాలని చూశాడని" మీరా అంటే, "అన్నయ్య ప్రాణాలు తీసేవాడు కాదు పెద్దమ్మ, అంతకంటే కాదు. నీకు అర్థం కావటం లేదు" అని చెర్రీ నచ్చచెప్తూ ఉంటాడు. "అయినా ఏంటమ్మా రాస్తున్నావు?" అని అడగటంతో, ఆ శారదపై కంప్లెయింట్ ఇస్తున్న గగన్‌ని రప్పించటం కోసం అని మీరా చెప్తుంటే, చిరి ఎంత చెప్తున్నా కూడా మీరా వినకుండా రాస్తూ ఉంటుంది. సంతకం కూడా చేయబోతూ ఉంటే, వెంటనే చెర్రీ ఆ పేపర్‌లు తీసుకొని చించి పడేస్తాడు. "అమ్మ చెప్తుంటే ఎందుకు నీకు అర్థం కాదు" అని చెర్రీ వెళ్ళటంతో, ఛ అని నక్షత్ర మండిపడుతూ ఉంటుంది. భూమి, గగన్ ఇద్దరూ సూర్య నుండి తప్పించుకొని అడవి మధ్యలోకి వచ్చేస్తాడు. "బావ, నువ్వు ఇక్కడే ఉండు బావ, అక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి. నేను వెళ్ళి తీసుకొస్తాను" అని భూమి చెప్పి వెళ్తుంది. దాంతో గగన్ ఇక అక్కడున్న ఒక చిన్న కొండపై కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, గగన్ అంతరాత్మ బయటికి వస్తుంది. "ఆ! ఏంటి గగన్, ఏం ఆలోచిస్తున్నావు?" అని అంతరాత్మ అడగటంతో, "అమ్మ, చెల్లి గురించి ఆలోచిస్తున్నానని" గగన్ అంటాడు. "అంతేనా? భూమి గురించి ఆలోచించవా?" అని అంతరాత్మ అంటుంది. "నేను తన గురించి కూడా ఆలోచిస్తున్నాను. తను నాతో ఉండి ఎన్ని తిప్పలు పడుతోందో.
నాతో పాటి వచ్చేసింది. వెళ్ళమంటే కూడా వెళ్ళటం లేదు. భూమిని వదిలి నేను కూడా ఉండలేకపోతున్నా. అందుకే నేను కూడా గట్టిగా చెప్పలేకపోతున్నాను. భూమి అంటే నాకు ప్రాణం అని గగన్ చెప్తుంటే, అలాగని భూమిని నీతో పాటి ఇలాగే ఉంచుకుంటే భూమి ఎప్పటికీ సంతోషంగా ఉండదు. సీతమ్మ వారు రాముడి వెంట అడవుల్లోకి వచ్చి వనవాసం చేసినప్పుడు అన్ని బాధలే కానీ సంతోషంగా అస్సలు లేదు. రాజభోగాన్ని అనుభవించలేదు. ఇప్పుడు భూమి నీతో పాటు ఉంటే చాలా బాధపడుతుంది. ఒక్కసారి నువ్వే ఆలోచించుకో భూమి సంతోషంగా ఉండాలి కదా అని అంతరాత్మ చెప్తుంటే, అవును ఆ రోజు అఫిలియేషన్ దగ్గర డ్యాన్స్లో గెలిచినప్పుడు వాళ్ళ నాన్న వచ్చి భూమిని మాట్లాడినప్పుడు భూమి కూడా చాలా సంతోషపడింది. ఆ సంతోషం నాకు ఇంకా కళ్ళలో మెదులుతూ ఉంది. అవును భూమి సంతోషంగా ఉండాలంటే భూమితో నేను ఉండకూడదు. భూమికి ఎవరో ఒకరు మాత్రమే ఉండాలి. నాతో ఉంటే బాధ ఉంటుంది కానీ కుటుంబం అయితే ఉండదు కదా, కాబట్టి నేను భూమికైతే దూరంగా వెళ్ళిపోతాను. ఈ నిర్ణయమే తీసుకుంటాను అని గగన్ చెప్తుంటే, చూడు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో. అంతేకాని తొందరపడి నిర్ణయం తీసుకోకు అంటూ అంతరాత్మ చెప్పి మాయమైపోతుంది. అప్పుడే భూమి, బావా ఇదిగో తాగు బావా అంటూ ఆకుల్లో వాటర్ తీసుకొచ్చి గగన్‌కి తాగిస్తూ ఉంటుంది. భూమి ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో భూమి, నాతో ఉంటే నీకు కష్టాలే అని గగన్ తోసేస్తూ ఉంటే, బావా నిన్ను వదిలి నేను ఉండలేను బావా, నేను ఎక్కడికి వెళ్తాను బావా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. నువ్వంటే నాకు ప్రాణం అని భూమి చెప్తుంటే, నీకు చెప్తుంటే ఎందుకు అర్థం కావటం లేదు. నువ్వు నాతో ఉండకూడదు. వెళ్తావా లేదా? నువ్వు నాతో పాటు ఉంటే నువ్వు ఇదిగో ఇలా తిప్పలు పడాలి. ఏ తప్పు చేయను నువ్వు. ఎందుకు పోలీసుల నుండి తప్పించుకు తిరగాలి? చూడు నా బాధలు నేను పడతాను. నువ్వు ముందు వెళ్ళిపో అని నెట్టేస్తూ ఉంటే, బావా నేను వెళ్ళను బావా, నువ్వు నాకు కావాలి బావా అని భూమి మొండికేస్తూ ఉంటుంది. చూడు భూమి నువ్వు నాతో పాటు ఉంటే మీ నాన్న నీకు దక్కడు అని గగన్ చెప్తాడు. బావా నాకు ఇద్దరు కావాలి బావా అని భూమి అంటే, అది కుదరదు భూమి కుదరదు. మన 2 కుటుంబాలు కలవటం అంటూ కుదరనే కుదరదు. నీకు నాన్ననా లేక నేనా, ఎవరో ఒకరు మాత్రమే మిగులుతారు. ఇప్పుడు నాతో వద్దు భూమి, నువ్వు వెళ్ళావంటే నీ కుటుంబంతో సంతోషంగా ఉండొచ్చు. నాకు అమ్మ, చెల్లి ఉన్నారు. నా బాధ్యతలు నాకు ఉన్నాయి. నువ్వు వెళ్ళిపో అని గగన్ చెప్తుంటే, లేదు బావ నువ్వే చెప్పావు కదా! ఇప్పుడు సీతమ్మ వారు రామునితో అడవులకి వెళ్ళినా కూడా అక్కడ ప్రేమ ఉంటుంది బావ. నాకు నీ ప్రేమ కావాలి. నేను నీ నుంచి దూరంగా వెళ్ళను కాక వెళ్ళను అని భూమి తెగేసి చెప్తుంది. కష్టమైన, సుఖమైన కలిసి అనుభవిద్దాం బావ అంతే అని చెప్పటంతో ఇక గగన్ కూడా భూమిని హగ్ చేసుకొని చాలా చాలా సంతోషపడుతూ ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఇంకోవైపు చాలా బాధపడుతూ ఉంటాడు. అపూర్వ మండిపడుతూ పిచ్చి దానిలా లాకప్‌లో కేకలు పెడుతూ ఉంటుంది. అప్పుడే భూమి అక్కడికి రావటంతో ఏయ్! నిన్ను నిన్ను అని భూమి గొంతు పట్టుకోవటానికి లాకప్‌లో నుండే ఊచల్ని ఊపేస్తూ అపూర్వ ముందుకు వస్తూ ఉంటే, అరెరెరే! ఆగపూర్వ ఏంటి ఊచల్ని చీల్చుకు వచ్చి నన్ను గొంతు నలిపేద్దాం అనుకుంటున్నావా? నీ వల్ల కానే కాదు. ఏంటి తారా గగన్‌కి పెళ్ళైపోతుంది. మేమిద్దరం విడిపోతాము అని నువ్వు చాలా సంతోషపడ్డావు కదా! ఇప్పుడు ఏం జరిగిందో చూసావా? పెళ్లి ఆగిపోయింది. నన్ను గగన్ బావని ఎప్పటికీ నువ్వు విడదీయలేవు. నువ్వు జైలు శిక్ష అనుభవిస్తావు. ఊచలు లెక్క పెడతావు. నీ జైలు జీవితం మొత్తం ఇలాగే ఉంటుంది అని భూమి చెప్తుంటే, ఏయ్ భూమి నేను కూడా చెప్తున్నాను. నన్ను నా బావని నువ్వు విడదీయలేవు. మీ అమ్మని చంపి నేను బావని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. నిన్ను గగన్‌ని కలవనివ్వను. నీకు భర్తో, తండ్రో ఎవరో ఒకరు మాత్రమే నీ జీవితంలో ఉంటారు. నేను అనుకున్నది చేస్తాను. నిన్ను నాశనం చేస్తాను. నేను జైల్లో ఉండి కూడా నీకు చుక్కలు చూపిస్తాను. చూస్తూ ఉండు అని అపూర్వ ఛాలెంజ్ చేస్తే, భూమి కూడా ఏ మాత్రం తగ్గకుండా చిటికెలు వేస్తూ, నీ జైలు జీవితం పార్ట్ 2కి రెడీగా ఉండు. నువ్వు ఏమీ చేయలేవు. నేను గగన్ బావ చాలా సంతోషంగా ఉంటాము. మా అమ్మని చంపింది నువ్వేనని, కేపీ మావయ్య ఎలాంటి నేరం చేయలేదని, శారద అత్తయ్య చాలా మంచిదని నేను మొత్తం నిజాలు నాన్నకి బయట పెడతాను. అప్పుడు నాన్నే మా అందరినీ కూడా కలిపి చేరతీస్తాడు. మేమంతా సంతోషంగా ఉంటాము. మా కుటుంబాన్ని చూసి కలిపి చూపిస్తాను. అప్పుడు నువ్వు జైల్లో ఉండి ఇవన్నీ చూద్దువులే అని భూమి ఛాలెంజ్ చేసి వెళ్తుంది. తర్వాత అపూర్వ సూర్యకి ఫోన్ చేసి నీకు ₹1,00,00,000 ఇస్తాను. ఆ గగన్ గాడిని చంపేసేయ్ అని చెప్పడంతో, అలాగే మేడం నేను అడవిలోనే వాళ్ళ కోసమే వెతుకుతున్నాను అని సూర్య చెప్తాడు.